ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం, మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవడమే కాకుండా టీచర్ల నియామకం చేపట్టి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని మేము చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఈనాడు ఒక క్రమ పద్ధతిలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో మెలవించి పరిపాలన అందించడం, అన్నిటికంటే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని. ఈ 2 సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు. ఈ ఎన్నికల్లో కూడా మీరు చూసినారు, స్వేచ్ఛగా ప్రజలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ మద్దతుతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరు. ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము, ప్రభుత్వము, పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినాం. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడం కానీ, లేకపోతే మా హోదాలను అడ్డుపెట్టుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో, లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన 7వ గ్యారంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినాము. దాంతో స్వేచ్ఛతో కూడుకున్న ప్రజాస్వామికబద్ధమైన ఎన్నికల్ని నిర్వహించి ప్రజల చేత మన్ననలు పొంది ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వెళ్తున్నాము. ఏ రోజు కూడా ఓడినప్పుడు కుంగిపోవడము, గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం, గెలిస్తే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కడం లాంటి వ్యవహారాలలో మేమెప్పుడూ భాగస్వామ్యం కాలేదు. వీటన్నిటికీ దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా, చెరువుగా ఉండి సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈనాటి ఫలితాలు మా బాధ్యతను మరింతగా పెంచినాయి. ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు అందించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి, నీరుగార్చి పేరు మార్చడమే కాకుండా విధానాలను మార్చడం ద్వారా పేదలకి పథకాన్ని అందకుండా చెయ్యాలన్న కక్ష, కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది.